We are back in the presence of God to study His Word. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవటం కొరకై మరలా మనం తిరిగి చేరి వస్తున్నాం. As I reminded you yesterday, this is a subject that affects our day-to-day practical life. అనుదిన జీవితం మీద ప్రభావం చూపే అంశము అని నేను మీకు జ్ఞాపకం చేశాను. This is not something that you can write down notes and then forget about it. నోట్స్ లో రాసుకుని తర్వాత మరిచిపోయేలాంటి అంశం కాదు ఇది. The truths that we show from God's word are relevant to every one of us in our day-to-day life. దేవుని వాక్యంలో ఉన్న సత్యములు దేవుని పిల్లలమైన మన అనుదిన జీవితంలో అవి ఎంతో కావాల్సినటువంటివి. Yesterday we were talking about the importance of holiness. నిన్నటి దినాన పరిశుద్ధత అనే అంశంలో దాని ప్రాముఖ్యతను మనం చూసాం. Why should we live holy lives? ఎందుకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి? We saw the greatest reason of all, because our God is holy and He demands that all His children live holy. పరిశుద్ధంగా ఎందుకు జీవించాలి అనే దానిలో అనేకమైన కారణాల్లో గొప్ప మొదటి కారణం మనము సేవిస్తున్న మన దేవుడు పరిశుద్ధుడు గనుక. And therefore we also have to be holy. కాబట్టి మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. We looked at 2 Corinthians 7:1. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసాం. We looked at the 5 promises God has given us. ప్రభు మనకిచ్చినటువంటి 5 వాగ్దానాల్ని మనం చూసాం. And based on those promises we are exhorted to live a holy life. ఈ 5 వాగ్దానాల్లో పరిశుద్ధమైన జీవితాన్ని మనం ఎందుకు జీవించాలి అనే దానిపై మనం చక్కటి ప్రోత్సాహాన్ని పొందాం. We are exhorted to cleanse ourselves, మనల్ని మనము శుద్ధి చేసుకోవాలని హెచ్చరిక చేయబడ్డాం. and keep ourselves from all defilement. సమస్త కల్మషం నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలని చూసాం. And perfecting holiness in the fear of God, we should go forward. మనము మన విశ్వాస జీవితంలో ముందుకు సాగే క్రమంలో మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. And we saw that we have to deal with our internal sins and external sins. ఆ కోణంలో బాహ్యంగా కనబడే పాపాలు మాత్రమే కాక అంతరంగికంగా ఉండే పాపాల విషయంలో ఉండాల్సిన శుద్ధిని గురించి మనం నేర్చుకున్నాం. We should deal with every form of sin. ప్రతి పాపం లేదా పాపము ఏ రూపంలో ఉన్నా దాన్ని మనం పరిష్కరించుకోవాలి. And there we saw that we have to cleanse ourselves. That shows our responsibility. అలాగున పరిశుద్ధత లేదా మనము శుద్ధి చేసుకునే విషయంలో మన బాధ్యత ఏమిటో మనం ఎరిగి ఉండాలి. It is not just something that God alone does. It is something that we also take a part in. పరిశుద్ధత విషయంలో దేవుడు మాత్రమే చూసుకుంటాడు అని కాదు కానీ మన పాత్ర కూడా ఉంది అనే సత్యాన్ని గమనిస్తున్నాం. Remember, God never makes anyone practically holy against his own wish. తన చిత్తానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఉంటాడని దేవుడు ఎప్పుడు అనుకోడు. If I don't want to become holy, if I don't want to become holy, నేను పరిశుద్ధంగా ఉండడం అనేది నాకు నచ్చకపోతే God does not force me and make me holy. నేను పరిశుద్ధంగా ఉండటం నాకు ఇష్టం లేకపోతే నేను పరిశుద్ధుని కావాలి అని దేవుడు నన్ను బలవంత పెట్టాడు. God does not make anyone practically holy against his own wish. ఒక వ్యక్తి కోరుకోకుండా అతన్ని పరిశుద్ధంగా ఉండమని దేవుడు బలవంతము చేయడు. So our cooperation, our yielding, our submission is very, very important. కాబట్టి ఈ క్రమములో లోబడడం, సమర్పించుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. Now today we are going to look at a believer and his attitude to sin. ఈ రోజున పాపము పట్ల విశ్వాసికి ఉండాల్సిన వైఖరిని మనం చూస్తాం. What should be a believer's
attitude to sin, how should he look at sin? విశ్వాసి పాపం పట్ల ఎట్టి వైఖరిని కలిగి ఉండాలి. పాపం విషయంలో అతని యొక్క పని ఏమిటి అనే సంగతిని మనం చూస్తాం. We are going to look at 5 important truths concerning a believer and his attitude to sin. పాపం విషయంలో విశ్వాసికి ఉండాల్సిన వైఖరిలో 5 ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకుంటాం. Now the first truth is, మొదటి సత్యం చూడండి, a believer is one who has repented of his sins. విశ్వాసి ఎవరు అంటే తన పాపమును గురించి ఒప్పుకోలు కలిగినటువంటి వాడు. That means he has turned away from his sin. దాని అర్థం ఏమిటంటే పాపము నుండి మళ్ళుకొనిన వాడు అని. His attitude to sin has changed. పాపము పట్ల అతని యొక్క వైఖరి ఎప్పటికే మార్చబడింది అని అర్థం. This is a foundational truth that all believers need to understand. ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సిన ప్రాథమికమైనటువంటి పాఠం ఇది. If I say that I'm a believer, a child of God, నేను విశ్వాసిని, దేవుని బిడ్డను అని నేను చెప్తే, that means I have turned away from a life of sin towards God. నేను దేవుని బిడ్డను అని చెప్పినప్పుడే పాపపు జీవితం నుండి మళ్ళుకొని దేవుని వైపు తిరిగినటువంటి వాడు. That means I have repented of my sins. దాని అర్థం ఏంటంటే నేను జరిగించిన పాపం పట్ల ఒప్పుకోలు కలిగి ఉన్నాను. Repentance means a turning away. పశ్చాత్తాప పడటము అంటే మళ్ళు కొనుట. I have turned away from my sin and I have turned to God. పశ్చాత్తాపం అంటే పాపము నుండి మళ్ళుకొని దేవుని వైపు తిరిగాను అని అర్థం. We read of the prodigal son going away from his father's home. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోయిన సందర్భం మనం చదువుతాం. And he lived a very bad life. చాలా చెడ్డ జీవితాన్ని అతడు జీవించాడు. But one day he came back to his senses. ఒక రోజున అతనికి బుద్ధి వచ్చింది. And he decided that I will go back home. అప్పుడు తన ఇంటికి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. Not only that he decided, he actually turned away from his own way and he turned towards his father's house. కేవలము నిశ్చయించుకోవడం మాత్రమే కాదు కానీ అతడు తన తండ్రి ఇంటి వైపు తిరిగి అతడు బయలుదేరాడు. He was going away from home, now he is turning towards his home. తండ్రి ఇంటి నుండి మళ్ళుకొని వెళ్ళిపోయాడే, ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తండ్రి వైపునకు తిరిగి ఉన్నాడు. So that is a clear picture of repentance. పశ్చాత్తాపం అనే దానికి స్పష్టమైన చిత్రం ఇది. It is a change of attitude. హృదయం యొక్క వైఖరి మారిపోవుట. It is turning around. సంపూర్ణంగా తిరుగుట. It is turning from sin and turning to God. పాపము నుండి ముఖాన్ని త్రిప్పి దేవుని వైపుకు మనము తిరుగుట. So a Christian means one who has turned away from sin. కాబట్టి క్రైస్తవుడు అనగానే పాపం నుండి మళ్ళుకునినటువంటి వాడు. So his attitude to sin is totally changed. కాబట్టి పాపం పట్ల విశ్వాసి యొక్క వైఖరి పూర్తిగా మారిపోయింది. Earlier he loved to sin. ఇంతకు ముందు పాపం అంటే ఎంతో ప్రీతి. Now he hates to sin. ఇప్పుడు పాపం అంటే ద్వేషం, అసహ్యం. Earlier he enjoyed sin. ఇంతకు ముందు పాపం చేసినప్పుడు అతడు అనుభవించేవాడు ఆనందంగా. Now even if he falls into sin, sin becomes a matter of great sorrow to him. అయితే ఒకవేళ విశ్వాసి పాపం చేస్తే అది అతనికి దుఃఖాన్ని కలిగిస్తుంది. So a total change has taken place in his mind, in his attitude towards sin. కాబట్టి అతని మనస్సులో, అతని వైఖరిలో పాపమును గురించినటువంటి అవగాహన పూర్తిగా మార్చివేయబడింది. Now we can ask this question to ourselves. మనల్ని మనం ఈ ప్రశ్న అడిగితే, have I undergone this change in my attitude to sin? పాపం విషయంలో ఇలా మళ్ళుకొనుట
అనే అనుభవంలో నేను ఉన్నానా? There was a time when I loved to sin, now I hate to sin. ఒకానొక సమయంలో పాపాన్ని ఎంతో ప్రేమించి జరిగించేవాడిని, పాపము ఇప్పుడు నా హృదయానికి అసహ్యము. There was a time when sin was pleasuresome, but now sin is sorrowful. ఒకానొక సమయంలో పాపము నాకు ఆనందాన్ని ఇచ్చేది, కానీ ఆ పాపము ఇప్పుడు నాకు బాధను, దుఃఖాన్ని కలిగిస్తుంది. So the prodigal son turned from his own sinful lifestyle and he turned towards his father. కాబట్టి తప్పిపోయిన కుమారుడు తన పాపాన్ని గుర్తెరిగి దాని వైపు నుండి మళ్ళుకొని తండ్రి వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. Shall we read about it in Isaiah chapter 55? 55వ అధ్యాయం యెషయా గ్రంథంలో దాన్ని చదువుకుందాం. And we will see verse 7. 55వ అధ్యాయం 7వ Isaiah వచనంలో, chapter 55 verse 7. 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెనో, దుష్టులు తమ తలంపులను మానవలెనో, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని. Here we read, let the wicked turn from his sin. ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు చూడండి. భక్తిహీనులు తమ మార్గమును విడిచిపెట్టాలి. And he should also turn from all evil thoughts. ఈ దుష్టులు తమ తలంపులన్నిటి నుండి మళ్ళుకోవాలి. And where is he turning to? He is turning towards God. వారు తమ తలంపుల నుండి మళ్ళుకొని దేని వైపు, ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు వాళ్ళు తిరగాలి. And we read, then God will forgive. అక్కడ రాయబడినటువంటి గొప్ప మాట చూడండి, ఆయన బహుగా క్షమించును. So this is a clear definition or picture of repentance. కాబట్టి పశ్చాత్తాపాన్ని గురించినటువంటి చాలా చక్కటి మాట ఇది. So Isaiah 55:7 is a classic verse on repentance. పశ్చాత్తాపాన్ని గురించిన అతి విశేషమైన చక్కటి వచనం యెషయా 55:7. Sinner forsaking his wrong ways. పాపులు తమ యొక్క దుష్ట మార్గములను విడిచిపెట్టుట. And he is turning to the Lord. ప్రభు వైపునకు తిరిగి వచ్చుట. So a Christian is one who has turned from sin towards God. కాబట్టి క్రైస్తవుడు అనగానే తన దుష్ట మార్గమును విడిచిపెట్టి ప్రభు వైపు మళ్ళుకొనినవాడు అని అర్థం. Now all the preachers in the New Testament, they all preached about this change of attitude. క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులందరూ, బోధకులందరూ కూడా ఈ వైఖరిని గురించి వివరిస్తూ వచ్చారు. In Matthew chapter 3, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో we read verses 1 to 3. When we read verses 1 to 3, మొదటి 3వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో we read of John the Baptist preaching. యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను బోధించడాన్ని మనం చూస్తాం. He is one of the first preachers in the New Testament. క్రొత్త నిబంధన పుస్తకంలో మొట్టమొదటి బోధకుడిగా ఆయన మనకు కనబడతాడు. And what is he preaching? ఏం బోధించాడు ఆయన? He is preaching repentance. ఆయన పశ్చాత్తాపాన్ని గురించి బోధించాడు. మారు మనసు, That is, turn away from sin to God. పాపము నుండి మళ్ళు కొనుట దేవుని వైపుకి అనే అంశం. In Matthew chapter 4, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో we see the Lord Jesus following John the Baptist. బాప్తిస్మిచ్చి యోహాను తర్వాత ఆయన వెంట ప్రభువైన యేసుక్రీస్తు ఆయన దగ్గరికి వస్తున్నట్లుగా మనం చూస్తాం. And in verse 17, he is preaching. 17లో ఆయన చెప్పినటువంటి మాటను మనం చూస్తాం. Repent, for the kingdom of heaven is at hand. యోహాను తర్వాత యేసుక్రీస్తు ప్రభు బోధకుడిగా 17లో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందండి అని చెప్తూ ప్రకటించడం మొదలు పెట్టాడు. Before Jesus ascended into heaven, పరలోకంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు కొనిపోబడక ముందు, in Luke chapter 24, లూకాసు సువార్త 24వ అధ్యాయంలో when you read verses 46 and 47, 46, 47 వచనాలు మనం చూసినప్పుడు there Jesus commissions his disciples to go into all the world and preach about him.
ప్రభు అంటా ఉన్నాడు తన శిష్యులకు ఇలాగ ఆజ్ఞాపించాడు, మీరు మారు మనసు పాప క్షమాపణ ప్రకటించండి అని చెప్పాడు. There he says repentance and remission of sins should be preached. ఏం బోధించబడాలి అంటే ఈ దేవుని పేరట పాప క్షమాపణ అలాగే మారు మనసు ప్రకటించబడాలి. So Jesus said, go into all the world and preach repentance and remission of sin. కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు, యెరూషలేము మొదలుకొని సమస్త జనుల్లోనికి వెళ్ళండి, మారు మనసు పాప క్షమాపణ గురించి బోధించండి. Now on the day of Pentecost in Acts chapter 2, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమున Peter gives his first sermon. పేతురు తన మొట్టమొదటి వర్తమానాన్ని బోధించాడు. And he spoke about repentance. ఆయన తన వర్తమానంలో పశ్చాత్తాపాన్ని గురించే చెప్పాడు. And when people heard it, they were pricked in their heart. ప్రజలు ఆ మాటలు విన్నప్పుడు హృదయంలో పొడవబడ్డారు. Then they cried out and said, what shall we do? మేమేం చేయాలి అని వాళ్ళు అడిగారు శిష్యుల్ని. So apostles preached repentance. కాబట్టి అపోస్తలులు కూడా మారు మనసుని గురించి పశ్చాత్తాపాన్ని గురించి బోధిస్తూ వచ్చారు. In Acts chapter 17 verse 30, Apostle Paul speaks about repentance. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనంలో పౌలు కూడా మారు మనసు పశ్చాత్తాపాన్ని గురించి బోధించాడు. In chapter 20, Paul talks about repentance again in verse 21. అపోస్తల కార్యాలు 20:21లో మరలా పౌలు మారు మనసు గురించి పశ్చాత్తాపాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. In 26:20 also, he speaks about the same thing. 26:20లో కూడా పౌలు పశ్చాత్తాపాన్ని గురించి మారు మనసు గురించి మాట్లాడుతూ వచ్చాడు. In Acts 17 verse 30, he says, all men everywhere should repent. అపోస్తల కార్యాలు 17:30లో అంతటను అందరూ మారు మనసు పొందాలి అని మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అని చెప్పాడు. So Jesus commanded his disciples to repent, to preach repentance, and the disciples of the Lord Jesus, wherever they went, they said, turn from your sin to God. తన శిష్యులు ప్రతి చోటుకు వెళ్ళి మారు మనసు పాప పశ్చాత్తాపాన్ని గురించి ప్రకటించాలి అని ప్రభు చెప్పగా శిష్యులు అలాగున చేస్తూ వచ్చారు. So dear brothers and sisters, listen to this. ప్రియమైన సోదరి సోదరులారా, దీనిని జాగ్రత్తగా వినండి. In accepting the Lord Jesus, there is a turning away from sin towards God. ప్రభువైన యేసు క్రీస్తుని నేను సొంత రక్షకునిగా అంగీకరించాను అన్నప్పుడే నేను ఆయన వైపుకు మళ్ళుకున్నాను, పాపాన్ని విడిచిపెట్టి. Now look into your own heart. మీ హృదయాన్ని మీరు పరీక్ష చేసుకోండి. Have you truly turned from sin to God? పాపము నుండి నిజముగా దేవుని వైపుకి మళ్ళుకుని ఉన్నారా? Has there been a change of attitude? వైఖరిలో మార్పు వచ్చిందా? So if you say you're a Christian, you have done it. You have done it. నేను క్రైస్తవురాలని చెప్తే నీవు ఇప్పటికే దానిని చేశావు. Christians are those who are saved. క్రైస్తవులు అంటే రక్షించబడిన వారు అని అర్థం. And how were they saved? ఎలా రక్షించబడ్డారు? They turned from their sin towards the Lord Jesus, who died for their sins. వారి పాపముల కొరకై చనిపోయి ప్రాణం పెట్టిన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాళ్ళు రక్షించబడ్డారు. If I say I'm a child of God, it is understood that I've turned away from sinful ways. నేను దేవుని బిడ్డను అని చెప్పగానే లోక సంబంధమైన ప్రతి పాపము నుండి మళ్ళుకునేటువంటి వాడను అని అర్థం. That is why it is terribly wrong for a Christian to live in sin, because Christian means one who has left the ways of sin, and if you continue in it, that's a terrible thing. అందుకని తాను విశ్వాసం ఉంచిన వాడు అని చెప్పబడినటువంటి వాడు పాపములో కొనసాగటము అనేది అది ఎంతో భయంకరమైనటువంటి అపరాధం. Some years back, some of our assembly family members were going on a picnic. కొన్ని ఏళ్ల క్రితం మా సంఘంలో ఉన్న కొన్ని కుటుంబాల వారు ఒక పిక్నిక్ కి వెళ్ళారు. There were many brothers and sisters.
చాలా మంది సహోదరులు సహోదరులు ఉన్నారు. They were visiting a mountain. వారు ఒక కొండను దర్శించడానికి వెళ్ళారు. On their way, there were some people selling honey on the roadside. వారు అక్కడికి వెళ్తూ ఉంటుండగా ఆ ప్రాంతం చూడటం కొరకై మార్గ మధ్యంలో తేనె అమ్మేవారు కనపడ్డారు. So one sister said, we will stop and buy some honey. ఒక సోదరి అంది, మనం ఆగి తేనె కొనుక్కుందాము అని చెప్పారు. So they stopped the car. వారు కారు ఆపి, Then one honey seller came with a bottle of honey. ఆ తేనె అమ్మేవాడు సీసాలో తేనె పట్టుకుని వచ్చాడు. Then the sister asked that man, is this honey pure? ఆమె అడిగింది ఆ అమ్మేవాడిని, ఈ తేనె మంచిదేనా, శుద్ధి తేనెనా? You know, because they sometimes adulterate it by adding so many other things. చాలా విషయాలు కలిపేసి కల్తీ తేనె అమ్ముతా ఉంటారు సాధారణంగా. That is why she asked, is this pure, 100% honey? అందుకని ఆమె అడిగింది, 100% ఇది కల్తీ లేని తేనెనా అని. Then this honey seller said, అప్పుడు ఈ అమ్మేవాడు అన్నాడు, Amma, I am Pentecost. అమ్మా నేను పెంతెకోస్తు వాడిని. What is the connection between honey and Pentecost? పెంతెకోస్తుకి ఈ తేనెకి సంబంధం ఏంటి? Did you understand that? అర్థమైందా? That man is saying, because I am a believer, you don't have to ask me if I will cheat or not. అతడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను మోసం చేస్తున్నానో లేదో నేను విశ్వాసిని అని చెప్పినప్పుడే నువ్వు అర్థం చేసుకోవాలి అన్నాడు. Because a believer is one who has turned away from evil ways. విశ్వాసి అంటే దుష్టత్వము నుండి, దుష్ట మార్గముల నుండి అప్పటికే మళ్ళుకొనినటువంటి వాడు. If you say you are a believer, that means you will never tell a lie. నీవు విశ్వాసివి అంటే ఇక ఎన్నడూ అబద్ధం చెప్పని వాడవు అని అర్థం. Because you have turned away from it. ఎందుకంటే ఆ అబద్ధం అనే పాపము నుండి నువ్వు ఆల్రెడీ మళ్ళుకున్నావు. You will not deceive or cheat anybody. నీవు ఇక ఎప్పుడు ఎవరిని మోసం చేయవు. In your personal life or in your business or in anything. వ్యక్తిగత జీవితంలో కావచ్చు, వ్యాపారం, ఇక ఏదైనా సరే నీవు ఎవరిని మోసం చేయవు. Why? Because you become a believer. ఎందుకంటే అలాంటి వాటి నుంచి ఇంతకు ముందు నుంచి నువ్వు ఇప్పుడు మళ్ళుకొని వచ్చినటువంటి వాడవు. A believer is one who has turned away from sin. విశ్వాసి అంటే పాపము నుండి ఇప్పటికే మళ్ళుకొనినటువంటి వాడు. Therefore, there is no need to ask, are you telling a lie? కాబట్టి నీవు అబద్ధం చెప్తున్నావా అని విశ్వాసిని అడగాల్సిన అవసరమే లేదు. Oh, that honey seller had a very good understanding of what a Christian is. నిజమైన క్రైస్తవుడు ఏమై ఉంటాడో ఆ తేనె అమ్మేవాడు చక్కగా అర్థం చేసుకున్నాడు. Have you understood that? మీకు అర్థమైందా? Can people fully trust you that all that you say is absolutely right? నీవు చెప్పేదంతా సత్యమే అని నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు చెప్పగలరా? Can people say that, well, he will never cheat anyone. If he has said something, it must be true. అతడు ఏమైనా చెప్పాడంటే అది సత్యమై ఉంటుందండి, అతడు ఏమైనా చేశాడంటే దానిలో మోసము ఉండదండి అని ప్రజలు నీ గురించి నా గురించి చెప్పగలరా? But the sad thing today is this cannot be said about many believers. చాలా విచారకరమైన సంగతి ఏమిటంటే చాలా మంది విశ్వాసుల విషయంలో ఇది విచారకరమైనటువంటి. But according to the Bible, a Christian is one who has turned away from sin and put his trust in the Lord Jesus Christ. దేవుని లేఖనాల ప్రకారం విశ్వాసి అంటే తన పాపము నుండి మళ్ళుకొనినటువంటి వాడు. Can people say that about you? ప్రజలు ఎలాగున నీ గురించి చెప్పగలరా? Oh, you can trust that brother, that sister. ఆ విశ్వాసినండి, ఆ స్త్రీని, ఆ సహోదరుని, ఆ సహోదరిని నమ్మవచ్చు. If he says something, it will be true. అతడు ఏమైనా చెప్పాడా అది ఖచ్చితంగా సత్యమై ఉంటుంది. That is what a child of God is. దేవుని బిడ్డ అంటే ఇది. So, according to the word of God, a Christian is one who has turned away from his sin towards God. దేవుని వాక్య ప్రకారం
విశ్వాసి అంటే తన పాపము నుండి ఎప్పటికే మళ్ళుకొనినటువంటి వాడు. This does not mean that he will never fall into any sin. దాని అర్థం ఇంక ఎప్పుడు పాపంలో పడడు అని కాదు సుమా. But that is not his lifestyle. పాపంలో ఎప్పుడు పడడని కాదు కానీ అలాంటిది అతని జీవిత విధానం కాదు. That is only a mistake that happens in his life. ఒకవేళ విశ్వాసి పాపం చేస్తే అది పొరపాటున జరిగిందై మాత్రమే ఉంటుంది. So that brings us to our second point about a Christian and sin. కాబట్టి పాపము క్రైస్తవుడు అనే దానిలో రెండవ పాయింట్ కి ఇది మనల్ని నడిపిస్తూ ఉంది. A believer is one who does not practice, does not continue in sin. విశ్వాసి పాపములో కొనసాగడు, పాపాన్ని అలా కొనసాగిస్తూ బ్రతకలేడు. That is a clear teaching of the New Testament. క్రొత్త నిబంధన సత్యము చాలా చక్కగా వివరించబడింది. Look at first epistle of John chapter 3. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని మీరు చూడండి. And see verse 8. 8వ వచనం చూడండి. He that committeth sin is of the devil. 1 John 3:8. 3:8లో చెప్పాడు, పాపము చేయువాడు అపవాది సంబంధి. There committing sin is in the present tense. పాపము చేయువాడు అంటే ప్రెజెంట్ టెన్స్ లో చెప్పారంటే ఎప్పుడు అని అర్థం. He that committeth sin means he who follows a lifestyle of sin. పాపమే జీవిత విధానంగా కలిగేవాడు అని అర్థం. Now coming to verse 9. 9వ వచనం చూడండి. Whosoever is born of God does not commit sin. దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు అన్నాడు. That is not talking about isolated acts of sin. That is talking about a repeated lifestyle of sin. Brother, sorry, can you repeat? It is not talking about some isolated acts of sin. It is talking about a continuous lifestyle of sin. ఈ మాట ఏదో ఎప్పుడో ఒక పాపం చేయడం గురించి చెప్పటం లేదు కానీ ఒకడు పాపాన్ని తన జీవిత విధానంగా కొనసాగించడం గురించి చెప్తా ఉన్నాడు. Now we know that the devil is characterized by sinning. That is his lifestyle. ఇక్కడ అపవాది పాపముతో అతడు గుర్తించబడతా ఉన్నాడు. అది వాడి జీవన విధానం. And a believer is one who has turned from the ways of Satan. విశ్వాసి అపవాది నుండి మళ్ళుకునేటువంటి వాడు. So his life is not characterized by sin. కాబట్టి మళ్ళుకున్న విశ్వాస జీవితం పాపంతో కూడుకున్నటువంటిది కాదు. So 1 John 3:9 clearly says, if we are born of God, you do not continue in a lifestyle of sin. కాబట్టి యోహాను మొదటి పత్రిక 3:9 ఏం చెప్తుందంటే మనము దేవుని మూలముగా పుట్టి ఉన్నాం కాబట్టి పాపములోనే మనం కొనసాగము. Now on isolated occasions you may be falling into some sin. అయినప్పటికీ విశ్వాసి అప్పుడప్పుడు పొరపాటున పాపములో పడే అవకాశము ఉన్నది. But he doesn't continue a lifestyle of sin. విశ్వాసి పాపములో పడే అవకాశం ఉంది కానీ పాపములోనే అలాగూ కొనసాగే అవకాశం లేదు. Even if he falls into sin, immediately he wants to get out of it. ఒకవేళ పాపములో పొరపాటున విశ్వాసి పడితే వెంటనే దాని నుంచి అతడు బయటికి వచ్చేస్తాడు. You know, preachers usually use the example of a pig and a lamb. సాధారణంగా బోధకులు ఒక పంది అలాగే గొర్రె పిల్లను గురించినటువంటి కథ చెప్తారు. A pig's nature is something that loves to play in the mud. పంది యొక్క సహజ స్వభావం ఏంటంటే బురదలో ఆడుకోవటం. It doesn't fall by mistake into dirt, it goes into dirt. పంది పొరపాటున బురదలో పడదు, అలవాటుగానే పడుతుంది. Does it want to come out of it? అది బయటికి రావడానికి ఇష్టం ఉండదా? No, it doesn't want to come out. It enjoys it. It wants to continue there. బురదలోంచి బయటికి రావడం దానికి ఇష్టం ఉండదు,
దానిలోనే కొనసాగుతుంది అది. It is not a mistake that happened. It is a deliberate lifestyle chosen by the pig. ఆ పంది బురదలో పడడం అనేది పొరపాటున జరిగింది కాదు, కావాలనే ఇష్టపూర్వకంగా దానిలోనికి వెళ్ళింది కాబట్టి బయటికి అది రాదు. But a lamb also may fall into sin sometimes, into dirt sometimes. అయితే ఒక గొర్రె అలాగున బురదలో ప్రమాదవశాత్తు పడే అవకాశం ఉంది, దానికి మైల అంటుకునే అవకాశం ఉంది. It is a mistake. అది పొరపాటున జరిగేది. And once it falls, it doesn't enjoy it. ఒకవేళ పొరపాటున గొర్రె బురదలో పడితే ఆ బురదలో ఆనందించదు. It starts bleating, crying, saying, please take me out from here. I don't like it here. బురదలో పడిన గొర్రె అరుస్తుంది, నాకు ఇక్కడ ఇష్టం లేదు, ఎవరైనా నన్ను తీయండి అని అది కేకలు వేస్తుంది, అరుస్తుంది. I hate this mire and this dirt. I don't like it here. ఈ బురదను, ఈ దుర్వాసన నేను భరించలేను, నేను ఇక్కడి నుంచి బయటకు రావాలి అని ఆ గొర్రె కోరుకుంటుంది. I love green grass. నాకు కావాల్సింది బురద కాదు, పచ్చిక బయళ్ళు. Can you see the difference between the natures of these two animals? ఈ రెండు జంతువుల యొక్క రెండు భిన్నమైన స్వభావాలను మీరు గమనించగలరా? That's a clear picture of an unbeliever and a believer. అవిశ్వాసికి విశ్వాసికి పాపం విషయంలో ఉన్న స్పష్టమైనటువంటి ఆ చిత్రం ఇదే. An unbeliever, he follows a lifestyle of sin. అవిశ్వాసి పాపములో కొనసాగటం అనేది సంతోషంగా జరిగిస్తాడు. Telling a lie is no problem for him. That is a part of his life. అవిశ్వాసికి పాపం చేయటం అనే అబద్ధం ఆడడం అనేది సమస్యే కాదు, అబద్ధము అవిశ్వాసి జీవితంలో భాగమై ఉన్నది. But for a believer, కానీ విశ్వాసి విషయంలో he makes a mistake, and that is why he falls into something evil. ఒకవేళ విశ్వాసి అబద్ధం ఆడితే అతడు పొరపాటున పాపం చేసిన వాడై ఉంటాడు, అలాగున అతడు దాని నుంచి బయటికి రావాలి. And if it falls, it wants to come out. ఒకవేళ పొరపాటున గనక పడితే పాపంలో వెంటనే తిరిగి వస్తాడు విశ్వాసి. I don't like it here. నేను ఈ పాపములో ఎలాగునే ఉండలేను. I don't belong to this place. నాకు ఇష్టం లేదు, అసలు నేను ఈ పాపానికి సంబంధించిన వాడిని కాను. I am at the wrong place. నేను ఉండకూడని చోట ఉన్నాను. And at the earliest opportunity, it wants to come out. కాబట్టి ఒక బయటకు రావటం కొరకైన ఒక అవకాశం కొరకే అతడు ఎదురు చూస్తాడు. This is a clear mark of a believer. విశ్వాసి యొక్క స్పష్టమైన గుర్తు ఇది. So what did we read in 1 John chapter 3? యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం? He who is born of God does not commit sin, does not continue in sin. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయజాలడు, అంటే పాపములో కొనసాగుతూ ఉండలేడు. Check your life and see what your attitude to sin is. సోదరి సోదరుడా, పాపము విషయంలో నీ హృదయాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. Yes, as we live in this world, we may also fall into sin sometimes. ఈ లోకములో మనం జీవిస్తూ ఉంటుండగా విశ్వాసులమైనప్పటికీ పాపములో పడే అవకాశము లేకపోలేదు. But immediately we feel, we feel a discomfort. We don't feel happy there. వెంటనే పాపం ఒకవేళ పడిన వెంటనే మనము ఎంతో ఇబ్బందిగా ఉంటాం. Thereby we know that we are the children of God. దానిని బట్టి, పాపం పట్ల మనము పడే ఇబ్బందిని బట్టి, ఇష్టం లేని స్వభావాన్ని బట్టి మనము దేవుని పిల్లలము అని ఎరుగుతాం. You know, sometimes when we go to some public place, కొన్నిసార్లు బహిరంగ ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు, maybe a railway station or a bus station or a hospital, రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టేషన్ కానీ, హాస్పిటల్ కానీ, the TV may be on there. అక్కడ టీవీ ఆన్ చేసి ఉండొచ్చు. You are sitting in front of that. దాని ఎదురుగుండానే మీరు కూర్చున్నారు. And sometimes some very not so good things come on TV. కొన్నిసార్లు అప్పుడప్పుడు అంత మంచివి కానివి కూడా వారు చూపిస్తూ ఉంటారు.
Maybe a dirty dance from some cinema. ఒకవేళ ఒక మురికి నృత్యాన్ని డాన్స్ వాళ్ళు చూపించవచ్చు. We don't want to see and enjoy it. దాన్ని మనం చూసి సంతోషించాలనుకోము. But because we are seated in front of it, sometimes for a minute or so we may see it. నేరుగా టీవీ ముందే కూర్చున్నాం కాబట్టి ఒకవేళ ఒక నిమిషం అలాగను చూసి ఉండవచ్చు. Maybe just for a minute. కేవలం ఒక్క నిమిషమే చూసి ఉండవచ్చు. That has happened to me also. అది నాకు కూడా జరుగుతుంది. And I have become so uncomfortable. అలాగ నాకు జరగగానే నేను ఎంతో ఇబ్బందికి గురి అయిపోతాను. God, why did I see this? ప్రభువా, నేను ఎందుకు దీన్ని చూశాను? I don't want this. నేను దీన్ని చూడాలనుకోవటం లేదు. I don't like to see this. దీన్ని చూడడం నాకు ఏమాత్రం ఇష్టము లేదు. See, that is the response of a Christian because he saw something bad for 1 minute. ఒక్క నిమిషమే చూడగానే ఇంత బాధపడిపోవటం నిజమైన విశ్వాసి యొక్క స్పందన. Then think of so many people watching such things for hours and hours and hours for years to so many years at a time. ఒక్క నిమిషంలోనే నిజమైన విశ్వాసి ఇంత బాధకు గురి అవుతూ ఉంటే కొంతమందిని గురించి మీరు ఆలోచించండి. గంటలు కాదు, నెలలు కాదు, సంవత్సరాల తరబడి అలాగుననే వాటిని అనుభవిస్తూ ఉన్నారు. For the past many years, some have been seeing such things. గడిచిన కొన్ని సంవత్సరాలుగా అలాంటి వాటిని చూస్తూ గడిపేవారు చాలా మంది ఉన్నారు. Many people who claim to be believers and Christians also do this. విశ్వాసులు అని చెప్పేవాడు, క్రైస్తవులు అని చెప్పే అనేక మంది ఇలాగను చేస్తూ ఉంటారు. They sit before it for hours and hours and enjoy it. గంటల తరబడి అలాంటి వాటి ముందు కూర్చుని చూస్తూ వాళ్ళు అనుభవిస్తారు. And you don't feel anything about it. అలా చూస్తున్నప్పటికీ అసలు దాని మీద అసహ్యమే పుట్టదు వారికి. I have a big question about your salvation. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిపై వారి రక్షణ విషయంలో నాకు ఎక్కువ అనుమానం ఉన్నది. Are you a true child of God? మనము నిజమైన దేవుని పిల్లలము అయితే, Is the Holy Spirit living in you? పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో నివాసం ఉంటూ Then ఉండగా how can you continue in a lifestyle of sin? అట్టి పాపపు జీవిత విధానంలో ఎలా మన దినములను గడుపుతాం? How can you keep enjoying sin? పాపముని సంతోషంగా అనుభవిస్తూ ఎలా బ్రతుకుతాడు విశ్వాసి? Yes, I understand. You may also fall into it sometimes, but immediately you want to get out. నాకు అర్థమైన సత్యం ఏమిటంటే విశ్వాసి అయినప్పటికీ పాపములో పడే అవకాశం ఉంది కానీ దాన్ని సంతోషంగా కొనసాగించలేరు. So the New Testament teaches that a believer is one who has turned away from sin, and a believer is one who does not continue in sin. కాబట్టి క్రొత్త నిబంధన విశ్వాసిలో కనబడే లక్షణాలు ఏంటంటే, ఒకటి అతడు పాపము నుండి మళ్ళుకున్నటువంటి వాడు, రెండవది ఒకవేళ పొరపాటున పాపములో పడినప్పటికీ అతడు పాపములో కొనసాగడు. And a third mark of a child of God and his attitude to sin. మూడవ గుర్తును చూస్తాను చూడండి. నిజమైన దేవుని పిల్లల జీవితంలో ఉండే మూడవ గుర్తు. A believer is one who considers himself dead to sin. మూడవ గుర్తు దేవుని పిల్లల్లో ఏమిటి అంటే, ప్రతి విశ్వాసి పాపము పట్ల తాను మృతుడు. He considers himself dead to sin. అతడు పాపం పట్ల తాను మృతుడుగా ఎంచుకుంటాడు. Come to 1 Peter chapter 2. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలోనికి రండి. And in verse 24 we read about the death of the Lord Jesus Christ. 24వ వచనంలో ప్రభువైన యేసు క్రీస్తు పొందిన మరణాన్ని గురించి చెప్పాడు. There we read, he bore our sins in his own body on the tree, that we being dead to sins should live unto righteousness. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై మనము జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకుని పోయాడు అని చెప్పాడు. The Lord Jesus died on the cross that we might be dead to sin
alive unto righteousness. ఎందుకు యేసు క్రీస్తు ప్రభు శిలువ మీద చనిపోయాడు అంటే పాపముల విషయమై మనము మృతి పొంది నీతి విషయమై జీవించాలి అని. So when we live in this world, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా we should consider ourselves as dead people as far as sin is concerned. పాపము విషయములో దేవుని పిల్లలమైన మనమందరం మృతి పొందిన వారముగా ఎంచుకోవాలి. Now we are clearly exhorted to do that in Romans chapter 6. 6వ అధ్యాయము రోమాపత్రికలో ఇవే మాటలు చాలా స్పష్టంగా బోధించబడ్డాయి. Romans 6 and verse 11. 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. Likewise, reckon ye also yourselves to be dead indeed unto sin, but alive unto God through Jesus Christ our Lord. అటువలనే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. So you consider yourself మిమ్మల్ని మీరే ఎంచుకోండి that you are dead to sin పాపం విషయమై మీరు మృతి పొందినట్లుగా and you are alive unto the Lord. తర్వాత ప్రభు విషయమై మీరు జీవించుట చేత అన్నాడు. Now, how do you consider yourself dead to sin? పాపం విషయమై నేను చచ్చిపోయినోను అంటే అర్థం ఏంటి? You see, a dead man is one who does not respond to anything. చనిపోయిన వాడు అంటే తన చుట్టూ ఏం జరిగినా గానీ అతనికి ఏమీ తెలియదు, స్పందించని వాడు. You shout at a dead man, he will not say anything. మీరు గట్టిగా అరిచినా గానీ అతడు ఏమాత్రం కూడా స్పందించలేడు. You smile at a dead man, he will not smile back. చనిపోయిన దగ్గరికి వెళ్ళి మీరు నవ్వారు, చిరునవ్వు నవ్వారు అనుకోండి, అతడు తిరిగి చిరునవ్వు చిందించలేడు. You show some gold to a dead man, he will not open his eyes and look at that. చనిపోయిన వ్యక్తి దగ్గరికి బంగారాన్ని తీసుకెళ్లి మీరు చూపిస్తే తన కళ్ళు తెరిచి దాన్ని అతడు ఏమీ చూడలేడు. Nothing attracts him. చనిపోయిన వ్యక్తిని ఏది ఆకర్షించదు. Because he is dead. ఎందుకంటే అతడు చనిపోయినటువంటి వాడు. No response from his side. అతని వైపు నుండి ఎలాంటి స్పందన కలగదు. We should have that same attitude to the temptations that come to us. కాబట్టి విశ్వాసులమైన మనము పాప సంబంధమైన శోధన రాగానే చనిపోయిన వారి వలె ఎలాంటి స్పందనలు లేకుండా మనం ఉన్నాం. Sin with all its attractions present itself before us. పాపము తన హంగులతోటి రకరకాలైన ఆకర్షణలతోటి మన ముందు కనబడతా ఉంటుంది. It tries to pull us to itself. ఆ ఆకర్షణ చేత తన వైపుకి మనల్ని లాక్కోవాలని పాపము ప్రయత్నం చేస్తుంది. But I say, I am dead. I will not respond. కాబట్టి అలాంటి సమయాల్లో విశ్వాసి ఏం చేయాలంటే నేను పాపం విషయమై చనిపోయినటువంటి వాడిని, నేను పాపానికి స్పందించను. Let me give an example. దానికి ఒక ఉదాహరణ మనం చూస్తాం. Here is a man who has high diabetes. That is, sugar level is very high. ఒక షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్న ఒక వ్యక్తిని మీరు ఆలోచన చేయండి. He goes to the doctor. డాక్టర్ దగ్గరికి అతడు వెళ్తాడు. And the doctor says your life is in danger because your sugar level is very, very high. డాక్టర్ అంటాడు నీ షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నీ ప్రాణం ఇప్పుడు ప్రమాదంలో ఉంది అంటాడు. If you eat anything sweet now, you will die. నీవు తీపిగా ఉన్న వస్తువులు గనక తింటే నీవు చనిపోతావు అంటాడు. Because it is very high. ఎందుకంటే ఆ షుగర్ చాలా ఎక్కువగా ఉంది. But this man loves sweet things. కానీ ఈయనకేమో తీపి వస్తువులు అంటే చాలా ఇష్టం. He cannot resist the temptation of laddu and jalebi. లడ్డు జిలేబీ కనబడితే ఆపుకోలేడు. Every morning when he goes to office, పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు there is a mithai dukan by the side of his house. He goes in there, eats something sweet, and then he goes. తన ఇంటి దగ్గరలో ఆఫీస్కి వెళ్ళే దారిలో ఒక మిఠాయి దుకాణం ఉంటే వెళ్ళి స్వీట్ కొనుక్కొని తిని వెళ్ళాల్సిందే.
But now he remembers what the doctor said. ఇప్పుడు డాక్టర్ చెప్పింది గుర్తుకొచ్చింది. I don't want to die now. నేను ఇప్పుడు చనిపోవాలనుకోవట్లేదు. But how to say no to these sweets? కానీ తినకూడదు, కానీ ఈ స్వీట్స్ కి నో అని ఎలా చెప్పాలి? When I pass that way, all the sweets call me, please come in, please come in. I feel that pull towards that shop. ఆ స్వీట్ షాప్ లో ఉన్న స్వీట్లన్నీ పేరు పెట్టి మరి పిలిచేస్తున్నాయంట, రా రా వచ్చి తిను అని. But next day he makes up his mind. Next day he makes up his mind. He decides, I will not eat. తర్వాత దినాన నేను తినను వీటిని అని నిర్ణయించుకున్నాడు. I will obey what the doctor said. డాక్టర్లు ఏం చెప్పారో నేను దానికి విధేయత చూపిస్తాను అనుకున్నాడు. So he gets out of the house to go to office as usual. కాబట్టి యథాలాపంగా ఇంటి దగ్గర బయలుదేరాడు ఆఫీస్ వైపుకి. And he passes that sweet shop. ఆ స్వీట్ షాప్ దాటాల్సి వచ్చింది ఇప్పుడు. And all the sweet things are crying out, good morning, please come in, sir. ఆ స్వీట్ షాప్ లో ఉన్న ఆ తినుబండారాలన్నీ కూడా గుడ్ మార్నింగ్ సార్, రండి సార్, తినండి సార్ అంటున్నాయట. So this man is feeling the pull. ఇప్పుడు ఈ వ్యక్తిని అవి లాగుతా ఉన్నట్లుగా ఉంది. But then he remembers what the doctor said. డాక్టర్ చెప్పింది గుర్తుకొచ్చింది. Then he says, as far as sweets are concerned, I am dead. అప్పుడు ఇలా అనుకున్నాడంట, స్వీట్ల విషయంలో నేను చచ్చిపోయినటువంటి వాడిని. I'm going forward. I'm not going to look to the left or to the right. నేను కుడి వైపుకి కానీ ఎడవైపుకి కానీ చూడను, తిన్నగా వెళ్ళిపోతాను. As far as sweets are concerned, I am dead. స్వీట్ల విషయంలో నేను చచ్చిపోయినోడిని. I hope the meaning is clear. మీకు దాని అర్థం స్పష్టంగా ఉందని నేను అనుకుంటున్నాను. As far as sin is concerned, I am like a dead man. అలాగే పాపము విషయంలో నేను మృతి పొందినటువంటి వాడు. When it attracts me, I give no response to it. పాపము నన్ను ఆకర్షిస్తున్నప్పుడు నేను స్పందించను. Because a believer is one who reckons himself as dead to sin. ఎందుకంటే విశ్వాసి అంటే పాపం విషయంలో తనను తాను మృతి పొందిన వానిగా ఎంచుకున్నటువంటి వాడు. And the next truth is, a believer is one who keeps himself from sin. తర్వాత సత్యం ఏంటంటే విశ్వాసి పాపం విషయంలో దూరంగా ఉండేవాడు. He takes care to keep himself away from sin. సాధ్యమైనంత వరకు పాపం విషయంలో అతడు దూరంగా ఉండేవాడు. Now, yesterday I explained this in detail. నిన్నటి దినాన దీన్ని వివరంగా మనం చూసాం. In 2 Corinthians 7:1 we read, we have to cleanse ourselves. కొరింథీ 2వ పత్రిక 7:1 మనం చూసాం, శరీరమునకు ఆత్మ కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని శుద్ధులుగా చేసుకోవాలి అని. 1 John 3:3 talks about purifying himself. యోహాను మొదటి పత్రిక 3:3 తన్ను తాను పవిత్రునిగా చేసుకొనును అనే మాట చూసాం. 1 John 5:18 says he keeps himself. యోహాను మొదటి పత్రిక 5:18 తన్ను భద్రము చేసుకుంటాడు అని మనం చూసాం. So a believer is one who keeps himself. కాబట్టి విశ్వాసి అంటే తనను తాను పాపం నుండి దూరంగా ఉంచుకునేవాడు అనే అర్థం. It is true the Lord keeps him. ప్రభు కాపాడుతాడు అనేది సత్యం. Without the Lord's keeping, nobody will be safe. ప్రభు కాపాడకుండా ఎవడు రక్షించబడలేడు. But that is not enough. అయితే అంత మాత్రంతో ఆగిపోవటం లేదు ఇది. We need to keep ourselves. మనల్ని మనము కూడా పాపము నుండి దూరంగా ఉంచుకోవాలి. Before you go out in the morning, you pray, Lord, take me safely, deliver me from all accidents. ఉదయాన్న బయటికి వెళ్ళేటప్పుడు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నేను బయటికి వెళ్తున్నాను, ప్రతి ప్రమాదం నుంచి నన్ను కాపాడు అని. After praying, do you walk through the middle of the road? ప్రార్థన చేశాం కాబట్టి రోడ్డు మధ్యలో నడుస్తామా? Oh, God will keep me, I have prayed. నేను ప్రార్థించాను కాబట్టి దేవుడు కాపాడుతాడు. If you do that, ఒకవేళ మీరు అలాగూ చేస్తే
You will see the Lord today itself. ప్రభుని ఈ రోజే కలుసుకోవచ్చు. You should keep yourself. నిన్ను నీవు భద్రం చేసుకోవాలి. You have to walk through the side. పక్కన నీవు నడుస్తూ ఉండగా, Before crossing the road, you should look left and right. రోడ్డు దాటాల్సి వస్తే కుడి వైపుకి ఎడమ వైపుకి ఒకసారి చూసుకుని, You are keeping yourself. నిన్ను నీవు భద్రం చేసుకుంటున్నావు ప్రమాదాల నుంచి. You know, we are all in the midst of a great pandemic now, COVID-19. COVID-19 అనే భయంకరమైన ఈ పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం. Now, who is keeping us from it? మనల్ని ఎవరు కాపాడుతున్నారు? God. దేవుడు. That is true. వాస్తవమే. At the same time, we have to keep ourselves. అదే సమయంలో మనల్ని మనం కూడా భద్రం చేసుకోవాలి. That is why we have to wear mask. అందుకనే మాస్క్ పెట్టుకుంటున్నాం. That is why we use sanitizers. శానిటైజర్స్ వాడుతున్నాం. That is why we keep distance from other people. ఇతరుల నుంచి మనం దూరంగా ఉంటూ ఉన్నాం. On one side, God keeps us. On the other side, we have to keep ourselves. ఒక వైపు నుండి దేవుడు కాపాడుతూ ఉన్నాడు, మరొక వైపున మనల్ని మనం కూడా భద్రం చేసుకుంటూ ఉన్నాం. This is true of Christian life also. పాప విషయంలో క్రైస్తవ జీవితం కూడా ఇంతే. Yes, the Lord should keep us, no doubt about it. ఈ దుష్టత్వం నుండి దేవుడే మనల్ని కాపాడాలి నిస్సందేహంగా. So we should depend on him every day in prayer that the Lord might keep us. దేవుడు మనల్ని కాపాడాలని ప్రార్థనలో ప్రభువుని మనం కలుసుకుంటూ ఉంటాం. But at the same time, we also have a responsibility to keep ourselves. అదే సమయంలో మనల్ని మనము కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. It is my responsibility not to go to the wrong places. తప్పుడు ప్రదేశాలకి వెళ్ళకుండా ఉండడం అనేది నా బాధ్యత. It is my responsibility not to make the wrong friendship. తప్పుడు స్నేహం చేయకుండా ఉండాల్సిన బాధ్యత నాదే. So I have to keep myself. కాబట్టి నన్ను నేను కాపాడుకోవాలి. Do you keep yourself? నిన్ను నీవు కాపాడుకుంటున్నావా? Are you taking proper practical precaution in your day-to-day life not to fall into sin? పాపములో పడకుండా ఉండటం కొరకై అనుదిన జీవితంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నావా? That's our responsibility. ఆ జాగ్రత్తలు తీసుకోవటం అనేది మన బాధ్యత. So a believer is one who keeps himself from sin. కాబట్టి విశ్వాసిలో పాపం పట్ల అతని వైఖరి మరొకటి ఏమిటంటే పాపము నుండి అతడు తను తాను భద్రం చేసుకుంటాడు. Another thing I would like to say, a believer is one who is clearly instructed not to sin. మరొకటి సత్యం ఏమిటి అంటే విశ్వాసి పాపము చేయకూడదు అని అతనికి బోధించబడింది. We have clear instructions from the Lord not to sin. మనము పాపం చేయకుండా ఉండుట కొరకై స్పష్టమైన ఆదేశాలు కలిగి ఉన్నాం. In first epistle of John chapter 2 and verse 1 we read, యోహాను మొదటి పత్రిక మనం చూసినప్పుడు chapter 2 verse 1, రెండవ అధ్యాయం మొదటి వచనం చూసినప్పుడు, my little children, I write this unto you that you sin not. నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిస్తున్నాను. Don't sin. పాపము చేయవద్దు. That is clear there. చాలా స్పష్టంగా చెప్పాడు. In John chapter 5, the Lord healed a man sick for 38 years. 38 సంవత్సరాల నుండి రోగి అయినటువంటి ఒక వ్యక్తిని యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రభు బాగు చేసినప్పుడు, and later the Lord met him. తర్వాత మరొకసారి అతడు ప్రభువుని కలుసుకున్నప్పుడు, and in verse 14 the Lord says, sin no more. 14వ వచనంలో ఇకను పాపము చేయకుమని చెప్పగా, in John chapter 8 the Lord forgave a woman caught in adultery. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీ యోహాను సువార్త 8లో మనం చూసినప్పుడు ఆమెతో ప్రభు ఏమన్నాడు? and the Lord says, I forgive you, I do not condemn you, go but sin no more. ప్రభు ఆమెతో అన్నాడు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. John 8 and verse 11.
యోహాను సువార్త 8:11లో ఆ మాట ఉంది. So the Lord forgives us. At the same time, he tells us not to sin anymore. ప్రభు మనల్ని క్షమిస్తాడు, అంత మాత్రమే కాదు, ఇక ఎన్నడూ పాపం చేయవద్దు అని ఆయన మనల్ని కోరుతూ ఉన్నాడు. In 1 Corinthians 15 and verse 34. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చూసినప్పుడు There it says, do not sin. 15:34లో అన్నాడు, పాపము చేయకుడి. Don't sin. It is very clear. చాలా స్పష్టంగా చెప్పాడు, పాపము చేయకుడి. So we have many instructions in the word of God clearly instructing us not to sin. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో విశ్వాసి పాపము చేయకూడదు అని చాలా స్పష్టంగా బోధించబడింది. So believers are those who have received clear instruction from the Lord not to sin. ప్రభు చేత ప్రతి విశ్వాసి పాపం చేయకూడదు అని బోధించబడిన తర్వాత పాపము చేయకూడదు. Sixthly, finally, I want to say one more thing. ఆరవది చివరిగా మరొక సంగతి నేను మీకు అందించాలనుకుంటున్నాను. A believer is one who acts as a restrainer of sin. That means he acts as one who stops the flow of sin. విశ్వాసి పాపము జరుగుతూ ఉంటుండగా దాని జరగకుండా చేసే వైఖరి కలిగిన వాడు. See, in this world is full of sin. ఈ లోకమంతా పాపంతో నింపబడింది. But the presence of a believer in the world should apply brake on sin. He should stop the multiplication of sin. ఎక్కడైతే విశ్వాసి ఉన్నాడో అక్కడ పాపము విస్తరించకుండా పాపము ఆపేవారిగా ఉంటారు విశ్వాసులు. In Matthew 5:13, the Lord said, "You are the salt of the earth." మత్తయి సువార్త 5:13లో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. Salt prevents things from putrefaction, getting decayed. ఉప్పు ఆహార పదార్థాలు చెడిపోకుండా కాపాడుతుంది. So where there is salt, it applies brake on decay. కాబట్టి ఉప్పు ఎక్కడైతే ఉంటుందో అక్కడ క్షీణించిపోయే ఆ తత్వం లేకుండా ఉంచబడుతుంది. For example, suppose you are working in a government office. ఉదాహరణకి మీరు ఒక ప్రభుత్వ ఆఫీసులో పనిచేస్తున్నారు అనుకోండి. You are a Christian. మీరు క్రైస్తవులు. Everybody in the office takes bribe. ఆఫీసులో ఉన్న మిగతా వారంతా లంచం తీసుకుంటారు. That is the normal thing there. అది వారికి సర్వసాధారణం. But because of the presence of a Christian there, you refuse to take bribe. విశ్వాసులుగా ఉన్నందుకు ఒకవేళ లంచం తీసుకోవడం తిరస్కరించబడాలి. And you are against it. లంచం తీసుకోవడం అనే దానికి నీవు వ్యతిరేకం. Then people who work with you are also afraid. విశ్వాసిగా నీవు లంచం తీసుకోవు కాబట్టి నీతో పాటు ఉన్నవారు ఇక మీదట లంచం తీసుకోవడానికి భయపడతారు. See, you are applying brake. You are acting as a hindrance, as a brake to the flow of sin in that office. ఆఫీసులో లంచము మిగతా పాపాలు జరగకుండా నీవు అక్కడ దాని తీవ్రతను నిలిపేవాడిగా ఉంటావు. Now you cannot eradicate sin from everywhere. ప్రతి చోట నుండి విశ్వాసులు పాపాన్ని తొలగించలేరు. But in your wherever you are, in your area, sphere of activity, you can act as a restrainer of sin. నీ జీవితం అంతటిలో విశ్వాసిగా నీవు ఎక్కడైతే ఉంటావో పాపము విచ్చలవిడిగా జరగకుండా నీవు దానికి అడ్డుకట్ట వేసేవాడుగా ఉంటావు. You are the salt in that situation. అలాంటి పరిస్థితుల్లో నీవు ఉప్పై ఉన్నావు. You prevent decay in that situation. ఆ పరిస్థితుల్లో మరింత క్షీణించిపోకుండా నీ వలన అక్కడ కాపాడబడుతుంది. But if the believer himself takes bribe, ఒకవేళ విశ్వాసి లంచం తీసుకోకూడదు, విశ్వాసే లంచం తీసుకుంటే that is like the police becoming a thief. పోలీసే దొంగ అయినట్టు. Then what will happen to the society? If the police becomes a thief, what will happen to the people? పోలీసు దొంగ అయితే ఇంకా సమాజం పరిస్థితి ఊహించండి. Police should prevent theft. That is his job.
పోలీస్ అంటే వాళ్ళు దొంగతనాలు జరగకుండా ఆపాల్సినటువంటి వారు, అది వారి బాధ్యత. Dear believers, our role is to stop the onflow of sin wherever we are. విశ్వాసులమైనటువంటి మనము ఎక్కడైతే ఉంటామో పాపము యొక్క తీవ్రతకు అడ్డుకట్ట వేసేవాళ్ళం. And if we ourselves sin, then there is no hope for the world. ఒకవేళ విశ్వాసులే పాపము చేస్తూ ఉంటే లోకానికి ఇక నిరీక్షణ లేదు. Once a great preacher said this. ఒక గొప్ప బోధకుడు ఒకసారి ఇలా చెప్పారు, God's greatest problem today is not that sinners are sinning. God's greatest problem today is that saints are sinning. దేవునికి ఉన్నటువంటి ఒక గొప్ప సమస్య ఏంటంటే పాపములో ఉన్నవారు పాపం చేయటం కాదు కానీ విశ్వాసులు పాపం చేయటం దేవునికి ఉన్న గొప్ప సమస్య. How is our life? మన జీవితం ఎలా ఉంది? What is your attitude to sin? పాపం విషయంలో మన యొక్క వైఖరి ఏమిటి? Have you turned away from it? పాపము నుండి పూర్తిగా తిరిగారా? You hate it with all your heart? నీ పూర్ణ హృదయంతో పాపాన్ని అసహించుకుంటున్నావా? Do you prayerfully seek the Lord's face so that you will not fall into it? పాపములో పడకుండుటకై ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క సముఖాన్ని మనం చూస్తున్నామా? Do you do all you can not to fall into any sin? ఏ పాపములోనూ పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నారా? Are you taking care in your life not to fall into sin? పాపంలో పడకుండా ఎవరు పాపంలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారా? Do you act as salt and light in your sphere of activity? నీవు ఎక్కడెక్కడ పని చేస్తావో నీ పరిధిలో పాపమును బట్టి మరింత దిగజారిపోకుండా ఆ పరిస్థితిని కాపాడగలుగుతూ ఉన్నావా? We looked at 6 things about a believer and sin. విశ్వాసి పాపం విషయంలో తనకు ఉండాల్సిన వైఖరులను గురించి 6 సంగతులను మనం చూసాం. First one, a believer is one who has repented, turned away from sin. విశ్వాసి మొదటిగా పాపము నుండి మళ్ళుకొనినటువంటి వాడు. Secondly, a believer is one who does not practice sin, does not continue in sin. రెండోది విశ్వాసి పాపములో కొనసాగడు, పాపాన్ని అభ్యాసం చేయడు. Thirdly, a believer is one who considers himself dead to sin. మూడోది విశ్వాసి పాపం విషయంలో తాను మృతి పొందినవాడు అని తాను ఎంచుకునేవాడు. Fourthly, a believer is one who keeps himself from sin. నాలుగవది విశ్వాసి తనను తాను పాపము నుండి దూరంగా ఉంచుకునేవాడు. Fifthly, a believer is one who is clearly instructed not to sin. ఐదవది పాపము చేయకూడదు అని దేవుని చేత బోధించబడినటువంటి వాడు. Finally, a believer is one who acts as a restrainer of sin. చివరిగా ఆరవది పాపము అనేది విచ్చలవిడిగా జరగకుండా అడ్డుకట్ట వేసేవాడు. So our attitude to sin matters a lot. కాబట్టి పాపము పట్ల విశ్వాసి యొక్క వైఖరి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. Now let me summarize the attitude of a believer and unbeliever towards sin. పాపం పట్ల విశ్వాసి వైఖరి అవిశ్వాసి వైఖరి అనే సంగతులు తీసుకుంటూ నేను దీన్ని సారాంశాన్ని మీకు అందిస్తాను. Now for a believer, divine life indwells him. విశ్వాసిలో దైవికమైనటువంటి జీవం నివాసం ఉంటుంది. If you are a child of God, God's life is in you. నీవు దేవుని బిడ్డవు అని చెప్తే దేవుని జీవం నీలో ఉంది. The Holy Spirit dwells in your heart. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం ఉంటున్నాడు. The moment a person gets saved, the Spirit of God comes to live in his heart. ఒక వ్యక్తి రక్షించబడగానే దేవుని ఆత్మ అతనిలోనికి వచ్చి నివాసం ఉంటున్నాడు. He is called Holy Spirit. That is his nature. ఆయన పేరు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధత ఆయన యొక్క స్వభావం. So a believer is one who is indwelt by the Holy Spirit, indwelt by divine life. కాబట్టి దైవికమైనటువంటి స్వభావం చేత దైవికమైన వ్యక్తి నివాసం ఉన్న వ్యక్తిగా విశ్వాసి ఉంటాడు. But an unbeliever is spiritually dead. అవిశ్వాసిని చూడండి,
అతడు ఆత్మీయంగా మృతి చెందినవాడు. He does not have the life of God in him. తనలో దేవుని యొక్క జీవం ఏమాత్రము లేనటువంటి వాడు. So in a believer, the life of God dwells. In an unbeliever, the life of God is not there. He is spiritually dead. కాబట్టి విశ్వాసి జీవితంలో దేవుని జీవము ఉంది, అవిశ్వాసి జీవితంలో ఆత్మీయంగా అతడు మృతుడు. Secondly, రెండవది, a believer's aim always is not to sin. విశ్వాసి యొక్క గమ్యం, గురి ఏమిటంటే తాను పాపం చేయకూడదు అని. I should not tell a lie. నేను అబద్ధము చెప్పకూడదు. I should not do anything wrong. నేను తప్పు చేయకూడదు. I should not see that which is evil. అపవిత్రమైనది ఏదైతే ఉందో దాన్ని నేను చూడకూడదు. I should not say, speak a wrong word. తప్పు మాటలు నేను మాట్లాడకూడదు. That is his aim. అది విశ్వాసి యొక్క గమ్యం. I hope that is your aim also. మీరు కూడా ఇట్టి గమ్యాన్నే కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను. I know that is my aim as a child of God. దేవుని బిడ్డగా ఇది నా గమ్యం. I don't want to say anything wrong. నేను తప్పుగా ఉన్నది ఏది చెప్పకూడదు. My aim is not to think anything evil. దుష్టత్వాన్ని నేను ఆలోచన చేయకూడదు. See, I may be failing sometimes. That's a different thing. But my aim is not to fail. ఒక్కొక్కసారి నేను ఫెయిల్ అవ్వచ్చు ఒక్కొక్క విషయంలో, కానీ అలా ఫెయిల్ అవ్వడం నా గమ్యం కాదు. But for an unbeliever, కానీ ఒక విశ్వాసి, no such aim. ఒక అవిశ్వాసికి అలాంటి గమ్యాలు ఏమీ ఉండవు. Whenever a necessity comes for him to tell a lie, he just tells a lie. ఒక అవిశ్వాసి అబద్ధం ఆడాలి అనే అవసరం అతనికి వస్తే వెంటనే ఆడేస్తాడు. When he gets a chance to see something bad, readily he sees it. చెడ్డ వాటిని చూసే అవకాశం రాగానే వెంటనే అతడు వాటిని చూస్తాడు. He has no such aim as not to sin. పాపము చేయకూడదు అనే ఎయిము అవిశ్వాసికి ఉండదు. Thirdly, మూడవది, for a believer, his failure is only isolated acts of sin, accidental sins he commits. మూడవది, విశ్వాసి ఒకవేళ పాపం చేస్తే అది పొరపాటున జరిగిందే తప్ప అలవాటుగా కాదు. It is a failure. అది ఓటమి. He doesn't accept it. అతడు ఆ ఓటమిని అంగీకరించలేడు. But for an unbeliever, కానీ ఒక అవిశ్వాసికి his lifestyle itself is sinful. పాపమే బ్రతుకు జీవిత విధానం. That is not a failure in his life. That's a daily affair in his life. తన జీవితంలో అవిశ్వాసి తన జీవితంలో పాపం చేయటం ఓటమి కాదు, అది అతని జీవిత విధానం. For me, I may get angry, but I consider it as a failure. నేను ఒకవేళ కోపపడవచ్చు, కానీ అలా నేను కోపపడితే నిష్కారణంగా అది పాపము, ఓటమి. But for an unbeliever, that is his lifestyle. He is not bothered about getting angry or telling lies or any such thing. అవిశ్వాసి కోపపడడం, అబద్ధం చెప్పడం, మిగతావన్నీ కూడా అవి ఓటములు కాదు, అవి అతని యొక్క జీవిత విధానం. Fourthly, నాలుగవది, a believer sorrows over his sin. విశ్వాసి పాపాన్ని బట్టి దుఃఖిస్తాడు. Oh, I should not have said like that. తాను జరిగించిన పాపం విషయం, అయ్యో నేను అలా చెప్పి ఉండకూడదు. I should not have got angry at my wife. నా భార్య మీద నేను కోపపడి ఉండకూడదు. I should not have spoken like that to my elder. నా పెద్దతోటి నేను అలాగని చెప్పి ఉండకూడదు. Oh, sorrow in my heart. దుఃఖము హృదయంలో కనబడుతుంది విశ్వాసి. But for an unbeliever, కానీ అవిశ్వాసికి no such sorrow. అలాంటి దుఃఖమే ఉండదు. Whatever wrong he does or says or sees, there's no sorrow about it. తప్పు చెప్పినా, తప్పు విషయాలు చూసినా ఎలాంటి దుఃఖమే ఉండదు ఆ హృదయానికి. A fifth thing, ఐదవది, a believer has hatred towards sin. పాపమును విశ్వాసి అసహించుకుంటాడు. I don't like it.
పాపము అతనికి నచ్చదు. నాకు I పాపము hate నచ్చదు. it. I want to get away with it. Get away from it. నేను దూరంగా ఉంటాను, అది నేను చేయటం నాకు నచ్చదు అని చెప్తాను. But for an unbeliever, కానీ అవిశ్వాసికి he has love for sin. పాపము పట్ల అతడు ప్రేమను, అపేక్షను కలిగి ఉంటాడు. Oh, he loves to sin. He is looking for opportunity to sin. పాపం చేయడానికి అవకాశాల కోసం అతడు ఎదురు చూస్తూ ఉంటాడు. And finally, one more thing. ఆఖరుగా మరొకటి, A believer, if he sins, he wants to confess and purify himself at the earliest. విశ్వాసి ఒకవేళ పొరపాటున పాపం చేస్తే సాధ్యమైనంత త్వరగా దాని నుంచి శుద్ధి చేసుకుని బయటపడతాడు. He wants to confess his sin. తన పాపాన్ని ఒప్పుకోవటం కొరకై కోరుకుంటాడు. What is confessing? ఒప్పుకోలు అంటే He acknowledges his failure. తన యొక్క వైఫల్యాన్ని గుర్తించటం. He takes responsibility for it. తన వైఫల్యానికి తాను బాధ్యత వహించటం. When God says it is wrong, he also says, yes, I have done something wrong. దేవుడు ఇది తప్పు అని చెప్పగానే, అవును ప్రభువా ఇది తప్పు, నేను తప్పు చేశాను అని వెంటనే ఒప్పుకోవటం. A believer wants to confess every sin that comes in his life. తన జీవితంలో తాను చేసిన ప్రతి పాపాన్ని బట్టి విశ్వాసి ఒప్పుకోలు కలిగి ఉండాలి. 1 John 1:9 says, if we confess our sins, the Lord is just to forgive us and cleanse us from all unrighteousness. యోహాను మొదటి పత్రిక 1:9 చెప్పాడు, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనల్ని శుద్ధి చేస్తాడు. But for an unbeliever, కానీ అవిశ్వాసి విషయంలో no such confession. అలాంటి ఒప్పుకోలే ఉండదు. If he entertains a bad thought in his heart, that is it. He doesn't do anything about it. అవిశ్వాసికి చెడ్డ ఆలోచన వస్తే అతడు దానిలోనే సంతోషిస్తాడు, కానీ అది వచ్చినందుకు అతడు బాధపడలేడు. If he tells a lie, well, that ends with it. He doesn't do anything about it. అతడు ఒకవేళ అబద్ధం చెప్తే అవిశ్వాసి దాంతోనే అయిపోతుంది, దాని గురించి అతడు ఏమీ విచారించడు. See the contrast between a believer and an unbeliever. అవిశ్వాసికి విశ్వాసికి ఉన్న తేడాలు మీరు చూడండి. The contrast or the difference is in his attitude to sin. ఇక్కడ ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే పాపము పట్ల వారి వైఖరి. Let me in conclusion say a very, very serious thing. కాబట్టి ముగింపులో నేను చెప్పదలిచింది ఏంటంటే చాలా చాలా తీవ్రమైనటువంటి, Many people who profess to be believers, చాలా మంది తాము విశ్వాసులము అని చెప్పుకుంటారు, who say they are born again, తాము తిరిగి జన్మించాము అని చెప్పుకుంటారు, who are baptized, బాప్తిస్మం పొందారు, who are in the church, సంఘములో వాళ్ళు కూడా ఎంచబడ్డారు, who are breaking bread every Sunday. ప్రతి ఆదివారం రొట్టె విరిచే కూటంలో పాల్గొనేవారు. In the life of some of those people, this change of attitude to sin is not seen. కానీ పాపం పట్ల వారి వైఖరిలో అలాంటి మార్పు లేనటువంటి వారు. Sin is not a serious thing for them. అలాంటి వారి జీవితంలో పాపము తీవ్రమైన విషయమే కాదు వారికి. Now my question is, ఇప్పుడు నా ప్రశ్న ఏమిటి అంటే, if the life of God dwells in you, నిజంగా దేవుని యొక్క జీవం నీలో నివాసము గనక ఉంటే, if the Holy Spirit lives in you, పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తుంటే, how can you be indifferent to sin? పాపము విషయంలో నీవు భిన్నంగా ఎందుకు ఆలోచిస్తావు? Many who profess to be saved may not be genuinely saved. చాలా మంది తాము రక్షించబడ్డాము అని చెప్పుకుంటారు, కానీ నిజముగా రక్షించబడిన వారై ఉండకపోవచ్చు. I am not judging anyone. నేను ఎవరిని వారి రక్షణ విషయంలో తీర్పు చేయటం లేదు. But in the light of the truths of God's word, దేవుని వాక్య సత్య వెలుగులో a truly saved person's attitude to sin has to be different. నిజముగా రక్షించబడిన విశ్వాసి యొక్క వైఖరి ఏమిటి అంటే,
పాపం విషయంలో అతడు ఏమాత్రం రాజీ పడు. Some of you may be failing very often. మీలో కొంతమంది మాటి మాటికి పడిపోయే లక్షణం కలిగి ఉండవచ్చు. That is a different thing. అది వేరే విషయం. But your basic attitude to sin should be one that hates sin and loves righteousness. విశ్వాసిగా నీ ప్రాథమికమైన బుద్ధి స్వభావం ఏమిటంటే పాపాన్ని అసహించుకోవడం, దానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం. Search your hearts and see if you are truly saved. నిజంగా రక్షించబడిన వారమో కాదో అని హృదయాన్ని పరిశీలించుకుందాం. May God bless these words to our hearts. ప్రభు ఈ మాటల్ని మన హృదయానికి దీవించును గాక. Tomorrow we will be talking about what happens if a believer sins. విశ్వాసి ఒకవేళ పాపం చేస్తే అతనికి ఏమవుతుంది అనే అంశాన్ని ప్రభు చిత్తమైతే రేపు మనం నేర్చుకోబోతున్నాం. What are the damages that he will suffer? అతడు తన జీవితంలో పొందే ఆ పర్యావసానాలు, నష్టాలు ఏమిటో మనం చూస్తాం. Let us come prayerfully for tomorrow's final class. ఆ చివరి క్లాస్ కొరకై ప్రార్థనాపూర్వకంగా రేపటి దినానికి మనం చేరి వద్దాం. May the Spirit of God bless these words to our lives. మన వ్యక్తిగత జీవితాల విషయంలో దేవుని ఆత్మ ఈ మాటలను మన కొరకై దీవించును గాక. Amen. ఆమేన్.